హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నాం? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఎంత బాగుంది కదా, నిజం సూపర్ ఉంది. అన్నయ్యనైతే మీకోసం ఒక క్లిప్ తీసి పంపమంటే మాత్రం పంపిండు. చూడండి, ఏరోప్లేన్స్ వచ్చేది, ఏరోప్లేన్ పోయేదారైతే అన్నయ్యనైతే జూమ్ చేసి అయితే చూపెడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా నిజంగా. లొకేషన్ అయితే ఎంత బాగుంది. అందులోకి అయితే నో అలౌ, ఎవరైనా సరే ఇంకొక ఫారెన్ వెళ్ళే వాళ్ళేనంట అక్కడికి వెళ్ళేది అంతే. చూడండి, అక్కడ చూసేసారు కదా లోపల వెయిటింగ్ హాల్. నేనైతే వెయిటింగ్ హాల్ అంటున్నా ఫ్రెండ్స్, మీరు ఏమంటారో తెలీదు. అక్కడ ఆ ప్లేస్ని కూడా ఏమంటారో నాకు తెలియదు, కాకపోతే వెయిటింగ్ హాల్ అని అయితే అంటున్నా. అన్నయ్యనైతే ఇంకా టైం కాలేదని చెప్పేసి, ఏరోప్లేన్ ఇంకా రాలేదని చిన్న క్లిప్ అయితే తీయమంటే మాత్రం తీస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో కదా, నిజం సూపర్ ఉంది. ఈ వెయిటింగ్ హాల్లోకి కూడా ఎవరిని అలో చేయలేరంట. మా సార్ గిట్లా అన్నయ్య ఫ్రెండ్స్ గిట్లా వెళ్ళిరు, కాకపోతే ఎవరు అలో ఉండరంట. ఇంకా అక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్ రూల్స్, అయితే ఆ రూల్స్ ప్రకారం అయితే ఇంకా వాళ్ళైతే రిటర్న్ అయ్యారు. ఇక అన్నయ్యనైతే ఖాళీగా ఏం చేస్తా అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న క్లిప్లు అయితే తీసి నాకైతే సెండ్ చేసిండు, నా యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవాలని చెప్పేసి. అంటే ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మరి చాలా వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, అందరికీ తెలుసు అనుకోండి, అందరు వెళ్ళే ఉంటారు. కాకపోతే మేము ఎప్పుడు ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళాం కదా, మాకు ఎప్పుడు పచ్చడి వాతావరణం, పల్లెటూరు వాతావరణం కాబట్టి ఇక నాకైతే వీడియో చూడగానే ఒక్కసారి షాక్, అసలు చెప్పలేం. కానీ చూస్తుంటే మాత్రం రెండు కళ్ళు సరిపోతారు ఫ్రెండ్స్. చాలా బాగుంది నిజంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే, ఎంత బాగుందో కదా. నేను చూసిందే కాక నా ఫ్యామిలీకి కూడా చూపెట్టాలని చెప్పేసి అయితే నేనైతే మీకోసం ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. దయచేసి కొంచెం మంచి కామెంట్స్ చేయండి, ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరా, దీనికోసమా నువ్వు చెప్పేదని మాత్రం అనకండి. అందరికీ తెలుసు, కాకపోతే ఎక్కడనో నా అట్లాంటి వాళ్ళ కోసం అయితే చిన్న క్లిప్ అయితే మీకోసం మీ ముందుకు